నమస్తే. వెల్కమ్ టు సోషల్ ట్రెండ్. నేను సౌజన్య. ఇవాళ సోషల్ ట్రెండ్ లో ట్రెండింగ్ లో ఉన్నటువంటి అలాగే వైరల్ అవుతున్నటువంటి మీమ్స్ ఏంటి, న్యూస్ ఏంటి చూసేద్దాం. సో ముందుగా జనాలకు స్కీమ్స్ ఇచ్చి వాళ్ళని డైవర్ట్ చేసి మనం హాయిగా ఏపీపీఎస్సీ స్కామ్ చేసుకుని మన వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చుకుని సంపాదించుకోవచ్చు. ఓకే, నెక్స్ట్. ఏందన్నా ఇంత రాత్రిపూట రోడ్డు మీద ఏం చేస్తున్నావు? నువ్వు వచ్చాక మా జీవితాలు రోడ్డునే పడ్డాయిలే. నువ్వెందుకు వచ్చావో చెప్పు. రోడ్డు మీద ఏదైనా శవం దొరుకుతుందేమో శవ రాజకీయం చేసుకుందామని వచ్చా. ఓకే, అభివృద్ధి చేసి ఓట్లు అడుగుదామా? శవ రాజకీయాలు చేసి ఓట్లు అడుగుదామా? ఎలక్షన్స్ టైంలో ఇలాంటివి ఎక్కువ వస్తూ ఉంటాయి మీమ్స్. 2018 గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ల మూల్యాంకనంనే మీ ప్రభుత్వంలో సరిగ్గా చేయలేకపోయారు. మీ నుండి జాబ్ క్యాలెండర్ ఎక్స్పెక్ట్ చేయడం మా తప్పేలేండి. ఓకే, 10వ తేదీని మార్క్ చేసుకోండి అన్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది ఎవరిదో బాడీ లేస్తుంది అని. వీ డిడ్ ఎ మిస్టేక్. నెక్స్ట్. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ సాక్షి ఛానలే చూడాలి, సాక్షి పత్రిక మాత్రమే చదవాలి. నీ బొక్కలో ఛానల్లో పేపర్లో డే టు టైం తప్పించి ఏం నిజాలు ఉన్నాయిరా? ఓకే, నెక్స్ట్. గీతాంజలి గారికి న్యాయం జరగాలని డీపీలు పెడతారు, సోషల్ మీడియాలో యుద్ధాలు చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు అవసరం కాబట్టి. కానీ ఒక్కడు కూడా వైఎస్ వివేకాకి న్యాయం జరగాలని మాట్లాడాడు, ఎందుకంటే వాళ్ళ అవసరం 2019లో తీరిపోయింది కాబట్టి. నెక్స్ట్. ఎప్పటిలా ఫ్యామిలీ వాళ్ళని లేపేస్తే దొరికిపోతావని ఈసారి డౌట్ రాకుండా కార్యకర్తల్ని ప్లాన్ చేసావు కదా, ఊరుకోరా, నువ్వు ఊరుకో. నెక్స్ట్. అబ్బో, టైం 1 AM అవుతుంది. వదినకి కాల్ చేసి తలకాయ కూర గురించి డిస్కస్ చేయాలి. నెక్స్ట్. ఈ 5 ఏళ్ళు 3 రాజధానుల పేరుతో రాష్ట్ర ప్రజలను మోసం చేసినోడికి ఇంకో అవకాశం ఇస్తే రాజధాని నిర్మిస్తాడు అంటే ఎలా నమ్ముతాం అనుకున్నారా? నెక్స్ట్. త్వరలోనే మన ముందుకు బాబాయ్ బయోపిక్ రాబోతుంది. వదిన మరిది 3 AM భాగవతం కూడా అందులో ఉందంట. బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉండండిరా. నెక్స్ట్. అది మార్చి 15, 2019. అన్నయ్యే బాబాయిని లేపేసి ప్రజలందరినీ ఎర్రిపప్పలని చేసిన రోజు. నెక్స్ట్. సైనిక్స్, నువ్వు ఎన్ని చోట్ల ఓడిపోయావురా? అరపావల 2 చోట్ల. నెక్స్ట్. పవన్, ఈసారి పిఠాపురం నుండి గెలిచి నా సత్తా ఏంటో చూపిస్తా. వంగ గీత అని పెట్టారు, కింద మగాళ్ళు అయిపోయారు, ఈసారి ఆడోళ్ళ చేత ఓడించేలా ఉన్నారు. నెక్స్ట్. పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, ఆయన ఏదో మీ పెళ్ళామని పెళ్లి చేసుకున్నట్లు ఫీల్ అవుతారేంటండి? నెక్స్ట్. పిఠాపురంలో పవన్ పై పోటీకి సై అన్న ఆర్జీవి. రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్లో ట్వీట్ చేసింది, అది ఎక్స్లో. సడన్ డిసిషన్, ఐఎమ్ హ్యాపీ టు ఇన్ఫార్మ్ దట్ ఐఎమ్ కంటెస్టింగ్ ఫ్రమ్ పిఠాపురం. నెక్స్ట్. పవన్ ఓటమికి టీడీపీ కుట్రలు, పిఠాపురంలో తగ్గేదిలే అంటున్న తమ్ముళ్ళు పవన్ను ఓడిస్తామంటూ వర్మ శపథం. సేనానికి అప్పుడే మొదలైన టీడీపీ అసమ్మతి. వెనుకుండి నడిపిస్తున్న చంద్రబాబు, పవన్ ఓటమే లక్ష్యంగా బాబు ఎత్తులు. త్యాగాల త్యాగరాజు, ఇక్కడ సైనిక్స్ ఇద్దరు. ఏంటన్నా 24లో కూడా ఇంకో 3 ఇచ్చేసావు, మీరు నన్ను ప్రశ్నిస్తే ఇంకో 3 ఇచ్చేస్తా. నెక్స్ట్. ఇది గాజువాక 50,000 మంది కాపులు ఉన్నా ఓడిపోయా. ఇది భీమవరం 70,000 మంది కాపులు ఉన్నా ఓడిపోయా. ఇది పిఠాపురం 90,000 మంది కాపులు ఉన్నారు. పద ఇక్కడ పోటీ చేద్దాం. నెక్స్ట్. మార్క్ బై వర్డ్స్, పిఠాపురం పవన్ కళ్యాణ్ గారికి రాబోయే మెజారిటీ. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి రాబోయే మెజారిటీ భారతదేశం చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. జన సైనికులు, ఈసారైనా ఆ మీమ్ టెంప్లెట్కి న్యాయం చేయన్నా. ఈ పిఠాపురాన్ని ప్రత్యేక దేశం చేసి నన్ను పిఎం చేయొచ్చుగా. నెక్స్ట్. మీ భవిష్యత్తు నా బాధ్యత, నా భవిష్యత్తు మీ బాధ్యత. సో వీళ్ళు తెలిసి ఎవరనేది. నెక్స్ట్.
ఇది పేపర్ కట్టు. టీడీపీ కూటమి సూపర్ హిట్. రాష్ట్రంలో 20 లోక్సభ సీట్లలో ఎన్డీఏ విజయభేరి. అధికార వైసీపీకి 5 స్థానాలే. సి ఓటర్ ఏబీపీ సర్వేలో వెల్లడి. నెట్వర్క్ 18 సర్వేలో వైసీపీకి 7 సీట్లు, టీడీపీ కూటమికి 18 స్థానాలు. జగన్ సర్కారుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత. ఇండిపెండెంట్ గానైనా బరిలో ఉంటా, సీటు గెలిచి చంద్రబాబుకు కానుకగా ఇస్తా, ఓడిపోయినప్పుడు ఇంత ఆవేదన చెందలేదు. తీవ్ర మనస్తాపానికి గురైన బోడే ప్రసాద్. పెనమలూరు టికెట్ లేదని కార్యకర్తల ఆవేదన. బోడికి సీటు కేటాయించాలంటూ నినాదాలు. ఒంటిపై పెట్రోల్ పోసుకున్న 2 కార్యకర్తలు. ఇక్కడ చూసుకుంటే ఇంట్రొడ్యూసింగ్ జైరావా. హే జగన్ మావయ్య నువ్వా అని కింద ఎక్స్ప్రెషన్ ఉంది, బ్రహ్మానందంది. నెక్స్ట్, ఈయన చేతిలో అభ్యర్థులు కావాలను. ఈయన చేతిలో లోక్సభకు పోటీ చేయడానికి రండి ప్లీజ్, ఫ్రీ టికెట్ ఇవ్వబడును. ఎట్లుండే పింకీలో ఎట్లయిండ్రు పింకీలో. చేతులెత్తేసిన కాంగ్రెస్ ప్రభుత్వం. పంటలకు దేవుడే దిక్కంటున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పొట్టకు వచ్చిన వరిచేలు, ఖాతా మీదున్న తోటలను ఎండబెట్టుకోవాల్సిందే. ఇప్పటికే ఎండిపోతున్న పంటలు, కొన్ని చోట్ల పశువుల మేతకు, మరికొన్ని చోట్ల తగలబెట్టుకునే దుస్థితి. తాగడానికే నీళ్లు లేవు. ప్రజలను నీటిని వృధా చేయొద్దంటూ సూచన. మేము ఏమీ చేయలేమంటూ తమ అసమర్థతను బయటపెట్టిన మంత్రి కోమటిరెడ్డి. డిఏపై మరోసారి మొండి చేయి చూపిన కాంగ్రెస్ ప్రభుత్వం. డిఏ ప్రకటిస్తారని ఆశగా ఎదురు చూస్తున్న ఉద్యోగ వర్గం లభించని మోక్షం. కేబినెట్ లో నిర్ణయం ఉంటుందన్న సీఎం, ఆ ఊసే లేకుండా ముగిసిన కేబినెట్. అసంతృప్తిలో ఉద్యోగులు, పెన్షనర్లు. నెక్స్ట్, ఇది కాంగ్రెస్ చీకటి పాలన. మంత్రి శ్రీధర్ బాబుకు తప్పని కరెంటు కష్టాలు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కస్తూర్బా ఆశ్రమ పాఠశాలలో ఘటన. అదనపు తరగతులను ప్రారంభించడానికి వెళ్లిన మంత్రి శ్రీధర్ బాబు. మంత్రి సభా వేదికపై ఉండగానే పోయిన కరెంటు. చీకట్లో ఫోన్ లైట్లతో కొనసాగిన మంత్రి కార్యక్రమం. నెక్స్ట్, సో ఈ పోస్ట్ మనం చూస్తున్నాము. మమతా బెనర్జీ తను ట్రెడ్మిల్ పై వాకింగ్ చేస్తుండగా జారి పడిపోతే తగిలిన దెబ్బ అని అంటున్నారు. బట్ అది ఎంతవరకు వాస్తవం ఏంటి అనేది మనకి ఇంకా తెలియాలి. గెట్ వెల్ సూన్. సో వ్యూయర్స్, చూసారు కదండి, ఇది వాటి సోషల్ ట్రెండ్. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సోషల్ ట్రెండ్. నేను సౌజన్య. ఇవాళ సోషల్ ట్రెండ్ లో ట్రెండింగ్ లో ఉన్నటువంటి, అలాగే వైరల్ అవుతున్నటువంటి మీమ్స్ ఏంటి, న్యూస్ ఏంటి చూసేద్దాం. సో ముందుగా, జనాలకు స్కీమ్స్ ఇచ్చి వాళ్ళని డైవర్ట్ చేసి మనం హాయిగా ఏపీపీఎస్సీ స్కామ్ చేసుకుని మన వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చుకుని సంపాదించుకోవచ్చు. ఓకే, నెక్స్ట్, ఏందన్నా ఇంత రాత్రిపూట రోడ్డు మీద ఏం చేస్తున్నావు? నువ్వు వచ్చాక మా జీవితాలు రోడ్డునే పడ్డాయిలే, నువ్వెందుకు వచ్చావో చెప్పు. రోడ్డు మీద ఏదైనా శవం దొరుకుతుందేమో, శవ రాజకీయం చేసుకుందామని వచ్చా. ఓకే, అభివృద్ధి చేసి ఓట్లు అడుగుదామా? శవ రాజకీయాలు చేసి ఓట్లు అడుగుదామా? ఎలక్షన్స్ టైంలో ఇలాంటివి ఎక్కువ వస్తూ ఉంటాయి మీమ్స్. 2018 గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ల మూల్యాంకనంనే ఈ ప్రభుత్వంలో సరిగ్గా చేయలేకపోయారు.